హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో ఏంటంటే ఫ్రెండ్షిప్ అనే ట్రయాంగిల్ లోకి థర్డ్ పర్సన్ వస్తే ఏం జరుగుతుంది, అసలు ముందు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ అంటే నిస్వార్థమైన బంధము, అలాగే స్వార్థం లేకుండా సపోర్ట్ చేయడం. ఇందులో మనకి ముందుగా తెలిసేది, మనం ముందుగా మన వెనుక ఒకేలాగా మాట్లాడే వ్యక్తి కనుక అక్కడ ఉంటే, ఒక మూడవ వ్యక్తి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ నష్టాలు చూద్దాం. మాటలు మార్చడం మొదలవుతాయి. అంటే మన దగ్గర మాట ఇంకొకలాగా మన ఫ్రెండ్కి చెప్పడము, ఆ ఫ్రెండ్ దగ్గర మాట మన దగ్గర ఇంకోలాగా చెప్పడం, ఇట్లా జరుగుతుంది. అపార్థాలు చేసుకోవడము, అంటే అబద్ధాలు పుట్టతాయి కూడా. అబద్ధాలు చేసుకుంటారు, అబద్ధాలు పుడతాయి. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక ఫోన్ కొన్నాను అనుకోండి, ఐ మీన్ ఇది ఇంకో ఫ్రెండ్కి ఎలా అంటే వాడు చాలా సంపాదిస్తున్నాడు రా, ఇట్లాగా అట్లాగా అని చెప్పేసి ఉంటదన్నమాట. సో అలాంటి ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. వేరేగా వెళ్తాయి కన్వీనియన్స్ అన్నీ కూడా. ఏదైనా మనం సక్సెస్ అయినప్పుడు అరే ఆడు ఎలా మోసం చేసాడరా, ఇలా చేసాడరా అని చెప్తారు. నెక్స్ట్ నమ్మకం క్రమంగా తగ్గిపోతుంది. అలాగే ఒక ఫ్రెండ్షిప్ ఇంకొక ఫ్రెండ్షిప్ మీదకి అనుమానం, ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి అనుమానం క్రియేట్ చేస్తూ ఉంటాడు. అనుమానం పడ్డం కూడా మొదలవుతుంది, ఇలా కూడా చెప్పుకోవచ్చు. తర్వాత చివరికి మంచి ఫ్రెండ్ కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. చాలా సార్లు మనం గమనించము, మనం మధ్యలో గొడవలు పెట్టే మూడవ వ్యక్తి మన మనిషి అని తెలుస్తుంది లాస్ట్కి. ఓకే, లాభాలు ఎప్పుడు ఉంటాయి? అసలు లాభాలు ఎప్పుడు ఉంటాయి? మూడో వ్యక్తి వల్ల. ఆ థర్డ్ పర్సన్ నిజంగా హానెస్ట్ లో ఉన్నప్పుడు, అంటే ఇద్దరు మధ్యన ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, మయ్యానికి వచ్చి సెటిల్ చేసే విధంగా ఉన్నప్పుడు, ఓకే, సమస్యలు పరిష్కరించడానికి ఉద్దేశం, అంటే మనకి ఏదైనా సమస్యలు క్రియేట్ చేసే విధంగా కానీ ఈ విధంగా ఉద్దేశపూర్వకంతో ఉండకూడదు. ఓకేనా, పరిష్కరించే ఉద్దేశంతోనే ఉండాలి. తర్వాత ఇద్దరి మధ్యన క్లారిటీ అనేది నడుస్తూ ఉండాలి. ఓకే, అంటే క్లారిటీ నడుస్తూ ఉండడం అంటే సపోజ్ ఇప్పుడు ఇవాళ నేను ఏదో హెల్త్ ఇష్యూతోనే ఎక్కడ ఉన్నాను అనుకోండి. సపోజ్ ఇంకో ఫ్రెండ్కి ఏంటంటే అరే వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు, గోవాలో ట్రిప్ వేస్తున్నాడు, ఇలా కాకుండా రే మీ ఫ్రెండ్కి ఇలా అయ్యిందంటారా, నీకు దాకా రాలేదా, ఏమో మరి ఎందుకు చెప్పలేదో ఒకసారి ఆలోచించుకో అనే విధంగా మనం క్లారిటీగా వాడికి చెప్పాలన్నమాట. అట్లాగా. సో ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మాత్రమే థర్డ్ పర్సన్ యొక్క బెస్ట్ లాజిక్స్ మాత్రమే ఉపయోగపడతాయి. కానీ నా వరకు ఏంటంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడం అనేది, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా బెటర్. థర్డ్ పర్సన్ కి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. ఒక ఆనెస్ట్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఇంకో